అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాంటి ప్రదేశం మరియు ఒక మంచి దేవాలయం రెండూ కలిపిన ఒక మంచి ప్రదేశం గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం గనక చూసినట్లయితే మహారాష్ట్రలో బొంబాయికి దగ్గరగా అంటే ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ పాల్ఘర్ అలా వస్తుంది. ఆ సరౌండింగ్స్లో మనకి కేల్వా బీచ్ అని ఒకటి వస్తుంది. అక్కడ మనకి సీతలాదేవి టెంపుల్ అని చెప్పి ఒక సీతలాదేవికి సంబంధించిన మంచి దేవాలయం ఉంది. సీతలాదేవి ఆవిడ పేరు. అంటే ఆ ప్రదేశం పాల్ఘర్కి సమీపంలో కేల్వా రోడ్ అంటారు దాన్ని. అక్కడ నుంచి 6 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ ఈ సీతలాదేవి టెంపుల్ చాలా అద్భుతమైన ప్రదేశం. ఆ సీతలాదేవి టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ ఇది కానీ చాలా పురాతనమైంది అంటారు. అంటే రామాయణ కాలం నుంచే కూడా ఇది ఉంది అన్నట్టుగా కూడా అక్కడ వాళ్ళు అలా చెప్తారు. అక్కడ కనుక చూసినట్లయితే ఆ ప్రదేశంలో మనం చూస్తే మా శ్రీరామచంద్రుడి యొక్క పాదముద్రలతో చాలా ఇదైన ప్రదేశంగా, చాలా గొప్ప ప్రదేశంగా దాన్ని చెప్తారు. నియరెస్ట్ టు బీచ్ అనమాట. అంటే మహారాష్ట్రలో బీచ్లు అధికంగా ఉంటాయి కనుక కేల్వా బీచ్ సమీపంలో ఇది ఉంటుంది. టెంపుల్ చాలా అద్భుతంగా ఉండడం. ఆ టెంపుల్లో కూడా మనం చూస్తున్నట్టే సీతలాదేవి అంటే ఆవిడ పేరే అది ఉగ్ర రూపంలా కాకుండా చాలా చక్కగా చిన్నగా నవ్వుతున్నట్టు ఏకశిలా విగ్రహంలాగా దాని పాలరాతితో కట్టడం జరిగింది. అంటే పురాతన దేవాలయాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసినట్టుగా మనం అనుకోవాలి. అంటే చాలా చాలా సంవత్సరాల క్రితం ఎప్పటిదో అది. దాన్ని అక్కడ ఉండే ఆ దేవాలయ సముదాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక హనుమంతుడి దేవాలయం. అంటే ఫస్ట్ సీతలాదేవి అమ్మవారి యొక్క టెంపుల్. అమ్మవారి టెంపుల్కి అటు ఇటు చూసినట్లయితే వాంకేశ్వర్ దేవాలయం అంటే అక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది. అది స్వయంభూ అని చెప్పి చెప్తారు అక్కడ. అది రాముడి యొక్క కాలంలో రాముడు యొక్క ఈయన్ని తపస్సు చేసుకుంటే అక్కడ ఈ యొక్క గంగాతో పాటు ఆ ఇసుక నుంచి ఉద్భవించిన శివలింగంగా అక్కడ ఆయన ఉన్నట్టు వాటర్తో సహా ఉద్భవించిన దేవాలయంగా అక్కడ ఆయన పూజలు చేసుకున్నట్టుగాను అక్కడి నుంచి ఆయన రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళినట్లుగా చెప్తారు. అక్కడ అహి మహి అనే 2 రాక్షసులను సంహరించి తర్వాత ఆయన ముందుకు వెళ్ళినట్టు. కేల్వా అనేది కూడా సంస్కృత పదంలో దానికి వేరే ఒక పేరు, అర్థం వేరే చాలా పెద్దది ఒకటి ఉంది. కానీ ప్రస్తుతం దాన్ని కేల్వా అంటారు ఆ ప్రదేశాన్ని. అక్కడ మనం కనుక చూస్తే ముఖ్యంగా ఈ దేవాలయం అంతా కూడా ఎలా ఉంటుందంటే అక్కడ రామకుండ అని కూడా ఉంటుంది. అక్కడ శివుణ్ణి పూజ చేయడానికి ఈయన శ్రీరామచంద్రుడు ఆ గంగ కోసం ఆయన అంటే నీరు ప్రత్యేకంగా జలం సృష్టించడానికి అక్కడ ఆయన బాణం వేస్తే ఏర్పడిన సరస్సులాగా దాన్ని రామకుండ్ అంటారు దాన్ని. అలాగే ఈ ప్రదేశంలో మనం చూస్తే చక్కగా శివుడు కూడా ఆ యొక్క గంగా నదితో పాటు ఆయన బయటకు వచ్చాడు కనుక ఇసుకలోంచి ఆయన అనడం కూడా భవానీ శంకర్ వాకలేశ్వర్ అని కూడా అంటారు ఆయన్ని. స్వయంభుగా దాన్ని చెప్తారు. ఒక చాలా ఫేమస్ టెంపుల్గా దాన్ని ఆయన్ని. అలాగే అక్కడ ఆయన అంతా కూడా సిస్టమేటిక్గా శ్రీరామచంద్రుడు పూజలు చేసినట్టుగాను రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళే సమయంలో చెప్తారు. అలాగే ఆ ప్రదేశంలో ఏదైనా కరువు కాటకాలు లాంటివి ఏదైనా ఏర్పడినప్పుడు, ఇబ్బందులు ఏర్పడినప్పుడు, వర్షాలు రానప్పుడు కూడా భక్తులందరూ వచ్చి అక్కడ కనుక పూజ చేసుకొని అక్కడ ఆ యొక్క ప్రదేశంలో స్నానాలు అవి చేస్తే తప్పనిసరిగా యొక్క శివుణ్ణి అక్కడ చేసినట్లయితే మంచిగా వర్షాలు కురుస్తాయి, కరువు కాటకాలు దూరం అవుతాయని కూడా చాలా మంచి పేరు అనేది అక్కడ వాళ్ళు చెప్తారు. అలాగే ఇంకా చూసినట్లయితే అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా అమ్మవారి ఒక పక్కన మనకి కనుక ఈ శివాలయం శివుడిది, ఇటు పక్కన చూసినట్లయితే మనకి అక్కడ సిద్ధి వినాయక్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకొంచెం దూరంలోనే అందులోనే మనం కొంచెం ముందుకు వస్తే హనుమంతుడి టెంపుల్ కూడా అందులోనే ఉంటుంది. అంటే హనుమంతుడి యొక్క ఇది. అలాగే ఆ దేవాలయంలోకి లోపలికి వెళ్ళడానికి మనం చేసే ప్రయత్నంలో ముందు బయట ఒకటి దాన్ని గోవల అంటారు. ఆ యొక్క గోవల అంటే పాల వ్యక్తి అని దాని అర్థం అంటారు మరాఠీలో, పాల సంబంధించిన వ్యక్తిని. అది అమ్మవారి యొక్క 6 సిస్టర్స్కి ఏకైక బ్రదర్ అట ఆయన. ఆయన ముందు ఆయన దగ్గర ఒక కొబ్బరికాయని సమర్పించి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారిని యొక్క దగ్గర అందరూ కూడా బియ్యం లేకపోతే వస్త్రం అవన్నీ ఇచ్చి అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి దగ్గర ఉండి వెళ్ళటం అనేది ఒకటి చేస్తారు. వాళ్ళు మళ్ళీ మొక్కులు తీరిన తర్వాత వచ్చి అక్కడ స్టే చేయడానికి కూడా ఉంది. భక్త నివాసులాగా ఒక పెద్ద ప్రదేశం కూడా ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా గ్రీనరీస్ మధ్య చక్కటి ఆకుపచ్చటి యొక్క పొలాలు, అలాగే వాటితో పాటు బీచ్లు, వీటన్నిటి మధ్య చాలా చక్కగా ఇది ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే ఆ దేవాలయం చూడడానికి 2 కళ్ళు. అలాగే ఇక్కడ ఫోర్ట్లు కూడా చాలా ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయం, అలాగే ఈ యొక్క రాముడి యొక్క కుండ అంటారు, రాముడు ప్రత్యేకంగా పూజలు చేసిన ప్రదేశంగా. ఆ తర్వాత ఆయన ఇక్కడి నుంచి లక్ష్మణుడు వాళ్ళందరితో కలిసి రావణాసురుడి లంకకి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా
అప్పటి నుంచి ఇది ఉన్నట్టు. తర్వాత దీన్ని చాలా రీమోడలింగ్ చేసి చాలా చక్కగా అందరూ దర్శించుకునే విధంగా తయారు చేస్తున్నట్టుగా చాలా చక్కగా ఈ యొక్క ప్రదేశం గురించి చెప్తారు. అమ్మవారు కూడా ఉగ్ర రూపంలా కాకుండా శీతల అంటే చాలా చల్లని దేవతలాగా అక్కడ ఆవిడ మనకి దర్శనం ఇస్తుంది. అంటే అక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఆవిడకి ఎలాంటి ఇబ్బందులున్నా ఆవిడ దగ్గర కోరుకొని మళ్ళీ ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆవిడని దర్శించుకొని వెళ్ళడం అనేది అక్కడ చేసే ప్రధానమైన కార్యక్రమంగా చెప్తారు. అలాగే ఈ హనుమంతుడి టెంపుల్ అయినా ఇటుపక్కన వాకలేశ్వర్ అంటే ఆ యొక్క శివాలయం కానీ భవానీ శంకర్ది అది స్వయంభూగా చాలా పేరు ప్రఖ్యాతులు సాధించిన ప్రదేశంగా చెప్తారు. అంటే ఇది చాలా స్పిరిచువాలిటీ ఉండే ప్రదేశంగా పాలరాతితో చాలా చక్కగా ఆ యొక్క దేవాలయాన్ని వాళ్ళు రికన్స్ట్రక్ట్ చేసి అక్కడే ఈ యొక్క రాముడికి సంబంధించిన కుండ అనేది ఉండడం, అలాగే ఎలాంటి ఇబ్బందులున్నా ఆ జలాన్ని నీళ్లు జల్లుకొని అక్కడ వాడి యొక్క నమ్మకాలు వాటితో చాలా పునీతమైన ప్రదేశంగా దాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రదేశం కూడా మనకి బొంబాయి నుంచి తీసుకున్నట్టయితే పాల్ఘర్ దాకా వచ్చి పాల్ఘర్ నుంచి కొంత దూరం ప్రయాణం చేస్తే అదే ప్రదేశంలో ఈ కాల్వా బీచ్కి చాలా పెద్ద బీచ్, అది చాలా చక్కగా ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది టెంపుల్ కూడాను. అక్కడ మనకి ఇంకా ఫోర్ట్లు కూడా ఉంటాయి. ఆ ఫోర్ట్లలో పోర్చుగీస్ వాళ్ళు 16వ శతాబ్దంలో కట్టిన అత్యద్భుతమైన ఫోర్ట్ కూడా ఉంటుంది. అంతా ఫోర్ట్లు, ఆ ప్రదేశం అంతా చాలా చక్కటి బీచ్లు, చక్కటి గ్రీనరీ, అంతా కూడా అరటి చెట్లు, అరటి పళ్ళు, తర్వాత అంతా కూడా అంతా చూడడానికి చాలా అనుకూలంగా కళ్ళకి చాలా ఆనందకరంగా ఉండే ప్రదేశంలాగా చక్కటి ప్రదేశంగా ఈ కాల్వా బీచ్ దగ్గరికి ఉన్న ఈ శీతలాదేవి టెంపుల్ యొక్క ప్రాముఖ్యతగా చెప్తారు. కాబట్టి అందరి మీద శీతలాదేవి యొక్క ఈ యొక్క ఆశీస్సులు అనేవి అందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం.